ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి పచ్చడి చేసుకుందామండి రైస్కి సైడ్ డిష్గా. ఇప్పుడు పచ్చిమిర్చి తగినంత కారానికి తగినంత పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను అనమాట. సో పచ్చిమిర్చి వేసాను, 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్లు మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసాను, స్పూన్ ధనియాలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కరివేపాకు, ఇంగువ, కొంచెం వేడిలో నానబెట్టి పెట్టుకున్నానండి. పప్పు బాగా ఎరడాలుగా వేగాలి, వేగినాయండి మినపప్పు. ఇప్పుడు కొబ్బరిని జస్ట్ ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుంటామండి. ఫ్రై అయిపోయిందండి. కొత్తిమీర వేసేసాను. కూల్ అయిపోయినాక చట్నీ వేసుకుందాము. కొంచెంగా బెల్లం యాడ్ చేద్దాము. ఆ వేడి మీద కరుగుద్ది అనమాట. అప్పుడు జలుబు చేయకుండా ఉంటుంది మనకి. చింతపండు, సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి కొబ్బరి చట్నీ.